అసెంబ్లీ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించిన జనసేనకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బిగ్ సవాల్గా మారబోతున్నాయా? లీడర్లు ఉన్నారు, క్యాడర్ ఉంది. కానీ ఓటును గెలుపుగా మార్చే బూత్ కమిటీలు లేకపోవడమే పవన్ పార్టీకి అతిపెద్ద లోపంగా మారిందా? టీడీపీ, వైసీపీలు చెరో 45,000కు పైగా బూత్ కమిటీలతో క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంటే జనసేన మాత్రం కేవలం 7,000 వద్దే ఎందుకు ఆగిపోయింది? బూత్ కమిటీలు లేకపోవడంతో స్థానిక పోరులో మిత్రపక్షాల పెత్తనం కిందనే పని చేయాల్సి వస్తుంది అని జనసేన ఎమ్మెల్యేలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? పవన్ ఇప్పటికైనా స్పందించి బూత్ కమిటీలను రీఛార్జ్ చేస్తారా? ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు క్షేత్రస్థాయిలో అత్యంత బలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ దాదాపు 47,500 బూత్ కమిటీలతో అగ్రస్థానంలో ఉంటే వైసీపీ కూడా 45,800 కమిటీలతో గట్టి పోటీ ఇస్తుంది. కానీ జనసేనకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు మించి బూత్ లెవెల్ కమిటీలు లేకపోవడం గమనార్హం. ఈ ఉన్న కొన్ని కమిటీలు కూడా గత ఎన్నికల్లో జనసేన గెలిచిన నియోజకవర్గాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. మిగిలిన స్థానాల్లో అసలు క్షేత్రస్థాయి యంత్రాంగమే లేకపోవడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి కష్టమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ లాబీలోనూ జనసేన ఎమ్మెల్యేల మధ్య ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు సాధించాలని, ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని వారు భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో బూత్ కవరేజ్ లేకపోతే సీట్లు దక్కినా గెలవడం సాధ్యమేనా అన్న సందిగ్ధం నేతలను వేధిస్తోంది. క్షేత్రస్థాయిలో బలోపేతం కాకపోతే ఎప్పటికీ కూటమిలోని మిత్రపక్షాల పెత్తన కిందే పని చేయాల్సి వస్తుందని, పార్టీ సొంత ఉనికి ప్రమాదంలో పడుతుందని జనసేన వర్గాలు అంతర్గతంగా మదనపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సాధారణ కార్యకర్తల అవసరం చాలా ఎక్కువ. ఓటర్ల జాబితా సవరణ లేదా ఇతర సాంకేతిక ప్రక్రియలో తమకు మద్దతుగా ఉండే ఓటర్లను కాపాడుకోవడానికి కూడా జనసేనకు బూత్ లెవెల్ యంత్రాంగం లేకుండా పోయింది. ఆది నుంచి కూడా క్షేత్రస్థాయి నిర్మాణంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి 175 నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ కమిటీలను వేగవంతంగా నియమించకపోతే రాబోయే స్థానిక పోరులో మిత్రపక్షాలిచ్చే కొద్దిపాటి స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల విజయం ఇచ్చిన ఉత్సాహం ఒక ఎత్తైతే రాబోయే స్థానిక సంస్థల పోరులో సత్తా చాటడం మరో ఎత్తు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా బూత్ కమిటీల నియామకంపై దృష్టి సారిస్తారా, లేక క్షేత్రస్థాయి బలహీనత స్థానిక పోరులో పార్టీకి ముప్పుగా మారుతుందో చూడాలి మరి.